మొదలెట్టండి. మన ఊరివాడైన పెట్టలమారి చిట్టిబాబు పక్క ఊరి నివాసి సర్వారాయుడి చెల్లెలు బుల్లిపాపను పెళ్లి చేసుకుంటానని నమ్మించి గర్భవతిని చేసి మోసం చేశాడని సర్వారాయుడి అభియోగం. ఆడపిల్ల అగ్గిపుల్ల లాంటిది. వెలిగించుకుంటే ఇంటికి వెలుగిస్తుంది, అంటించుకుంటే కొంప అంటుకుంటుంది. నేరం రుజువైందో నువ్వు ఆ పిల్లని పెళ్లి చేసుకోవాలి. చెప్పు. చెప్పేదేముందండి, జరిగిందేదో జరిగిందని సంబంధం ఖాయం చేసుకుందని వీడింటికి వెళ్తే నాకు సంబంధం లేదంటున్నాడు. ఎవరికో పుట్టబోయే బిడ్డకి నేను తండ్రిని కాలేను. నీకు పుట్టబోయే బిడ్డకి ఎవడు తండ్రి కాలేడు. నువ్వు నా చెల్లెల్ని పెళ్లి చేసుకుంటానని ముత్యాలమ్మ గుళ్ళో ప్రమాణం చేయలేదు? లేదు, నేను చేయలేదు. పెళ్లి కాకుండానే కాలు జారితే కడుపు వస్తుందని, ఆ తర్వాత జీవితాంతం ఏడుపు వస్తుందని చెల్లిని బుల్లి పిల్లరైడి చెల్లి. అంటే నేను చెప్పేదంతా కట్టుకదంటావా? కాదమ్మా, పిట్ట కథ, వేరుశనగ పొట్టు కథ. పిట్టంతా ఉన్నా కదా పిట్ట కథ చెప్తాను. నాకు ఎగిరి ఏం ఒళ్ళు పొగరుగా ఉందా? నీ చెల్లెలు ఈ చిట్టిబాబు వల్లే గర్భవతి అయిందనడానికి సాక్ష్యం ఏమన్నా ఉందా? నా చెల్లి కడుపులో పెరుగుతున్న బిడ్డే దీనికి సాక్ష్యం. అలాగా? కడుపులో ఉన్నవాడు వచ్చి చెప్తాడా వీడు మా నాన్న అని? అది అది అలా అడగక్క. ఇలా అయితే కామంతో కడుపు తెచ్చుకున్న ప్రతి అమ్మాయి కథ అడ్డం తిరగగానే గుణం, అందం, శీలం, ఐశ్వర్యం అన్ని ఉన్న నాలాంటి వాడిని చూపించి వీడే వీడే నా కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రి అని చెప్తే వాడితో పెళ్లి జరిపించేయడమేనా అక్క? సాక్ష్యాధారాలు బలంగా లేనందున కేవలం సర్వారాయుడి నోటి మాట ఆధారంగా చిట్టిబాబు బుల్లిపాపని పెళ్లి చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇదే ఈ పంచాయతీ తీర్పు. ఇక పంచాయతీ ముగిసింది. ఇది తీర్పా? నిప్పుకు నీళ్లు జల్లి ఆర్పడమా? నేను ఒప్పుకోను. ఎవరు ఒప్పుకోకపోయినా ఇది నా తీర్పు, ఈ పంచాయతీ తీర్పు, అంటే ఈ ఊరి తీర్పు. అరే చిట్టిగా, ఈ అఫీస్ గారు ఉన్నంతేం పర్లేదురా, మనమే గెలుస్తాం. నా తీర్పు కూడా వినండి. రేపు పౌర్ణమి నాడు నా చెల్లెలు పెళ్లి. వీడు మర్యాదగా వీడి కాళ్ళ మీద నడుచుకొచ్చాడా సరే, లేకపోతే వీడి చేతులు నరికి తీసుకెళ్లి వాటితో తాళి కట్టిస్తా. ఏంట్రా నువ్వు నరికేది? ఆడి చిట్కిరేళ్ళ మీద ఈకుడు నువ్వు పీకలేవు. ఆ లుక్ చేట్రా, ఇన్ని 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 లుక్స్ చూసాడ్రా. నువ్వు అనవసరంగా తొందరపడుకు. పౌర్ణమి దాకా వద్దు, అమావాస్య దాకా పెట్టుకో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.